హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 సబ్జెక్ట్ నుండి ఒక ప్రాబ్లం చూద్దాం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to π sin x ఇంటూ డిఎక్స్. ఈ ప్రాబ్లమ్ C20 రెగ్యులేషన్ వాళ్ళకి అంటే కంప్యూటర్స్ వాళ్ళకండి డిసెంబర్ 2022లో 3 మార్క్స్కి అడిగారు. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to π sin x ఇంటూ డిఎక్స్. ఓకే, మనం డైరెక్ట్గా ఫార్ములా రాసేసుకోవచ్చు కదా. ఏమి ఇచ్చారండి? ఇంటిగ్రల్ మనకి ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ sin x ఇంటూ డిఎక్స్ ఈక్వల్ ఏమని రాయొచ్చు? ఫార్ములా మైనస్ కాస్ ఎక్స్ అని రాయండి. ఓకే, ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ ఐ అనుకోండి. ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π sin x ఇంటూ డిఎక్స్. ఓకే, ఇంటిగ్రల్ sin x ఇంటూ డిఎక్స్ ప్లస్ ఏం రాస్తాము? మైనస్ కాస్ ఎక్స్ రాయండి. లిమిట్స్ ఏంటి? 0 to π. ఇప్పుడు లిమిట్స్ అప్లై చేయండి. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కదా. అప్పుడు ఎలా అప్లై చేస్తాము? మైనస్ కాస్ అప్పర్ లిమిట్ మైనస్ ఆఫ్ మైనస్ కాస్ 0 లోవర్ లిమిట్. ఓకే, కాస్ పై వాల్యూ ఎంత అండి? కాస్ పై వాల్యూ మైనస్ 1. కాస్ 0 వాల్యూ ఎంత? కాస్ 0 వాల్యూనేమో 1. ఇవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్రెడీ మైనస్ ఉంది కదా. మైనస్ కాస్ పై వాల్యూ ఎంత? మైనస్ 1. మళ్ళీ ఇక్కడ ఏముంది? మైనస్. మళ్ళీ ఇక్కడ మైనస్ కాస్ 0 వాల్యూ ఎంత? 1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. 1 ప్లస్ 1 ఎంత వచ్చిందండి? 2 వచ్చింది. ఇదే ఆన్సర్. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.